ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఏపీకి కాబోయే సీఎం ఎవరు అన్న విషయాన్ని జనాలకు తేల్చేసి కూడా 1కి 3 రోజులు పూర్తవుతోంది. అయినా కూడా ఏపీలో అక్కడక్కడ ఇంకా గొడవలు మాత్రం సద్దుమణగలేదు. టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఒకరినొకరు కొట్టుకుని, తన్నుకుని, దాడులు చేసుకుని, నరుక్కునే పరిస్థితి దాకా కూడా వెళ్ళింది. ఓటమి భయంతో వైసీపీ కావాలనే అల్లర్లు సృష్టిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, ఈసారి కూడా ఓడిపోతామేమన్న భయంతో, ఫ్రస్ట్రేషన్తో టీడీపీయే దాడులకు దిగుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఏపీకి కాబోయే సీఎం ఎవరు అని తేలడానికి ఇంకా 20 రోజుల వరకు టైం ఉంది. అప్పటిదాకా ఈ ఉత్కంఠ తప్పదు. అక్కడక్కడ ఇలాంటి ఘటనలు కూడా తప్పవు. అయితే ఇప్పుడు ఏపీ జనాల మధ్యలో ఓ ప్రశ్న అయితే మెదులుతోంది. చంద్రబాబు ఈసారి కూడా గెలవకపోతే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు గారు గెలవకపోతే, కూటమి అధికారంలోకి రాకపోతే ఆయన పార్టీ పరిస్థితి ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి? అలాగే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్న వాటి గురించే ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఈ ఎన్నికల్లో కనుక టీడీపీ కూటమి ఓడిపోతే చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు కూడా లేనట్టేనా? సమీప భవిష్యత్తులో టీడీపీ గెలవడం కష్టమేనా కాదా అన్న వివరాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నది చూద్దాం. చంద్రబాబు గారు కనుక ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఏపీలో జరగబోయే మొట్టమొదటి పరిణామం రాజధాని మార్పు. గత 5 ఏళ్లుగా అమరావతి గురించి చాలా పట్టుపట్టి కోర్టుల్లో కేసులు వేసి మరీ అడ్డుకుని మొత్తానికి రాజధానిని అయితే తరలిపోకుండా చంద్రబాబు కానీ, అమరావతి రైతులు కానీ అడ్డుకున్నారు. జగన్ గారు 3 రాజధానుల ప్రకటన అయితే చేశారు, కానీ దాన్ని అమలు చేయలేకపోయారు. అలా చేయలేకుండా టీడీపీ క్యాంపు ఎలాగోలా అడ్డుకోగలిగింది. అయితే 3 రాజధానుల ప్రకటనల విషయంలో ఇప్పటికీ కూడా జగన్ గారి వైపే ఓ తప్పు ఉంది. నేను గెలిస్తే ఏపీకి 3 రాజధానులు తెస్తానంటూ 2019 ఎన్నికల ప్రచారంలోనే జగన్ గారు చెప్పి ఉంటే కనుక ఇంత రచ్చ ఉండేది కాదు. అమరావతి పైన అసలు గొడవలే ఉండేవి కావు. కానీ ఆనాడు జగన్ గారు ఆ మాటను చెప్పలేదు. పైపెచ్చు జగన్ గారు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబుకు అసలు ఇక్కడ సొంత ఇల్లే లేదు. దీన్ని బట్టే తెలియదు లేదా అమరావతి రాజధాని డెవలప్మెంట్కు ఎవరు కట్టుబడి ఉన్నారో అన్నది అంటూ ఉమ్మారెడ్డి, రోజా, సజ్జల వంటి వారు మాట్లాడుకొచ్చారు కూడా. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం జగన్ నిజంగానే మాట మార్చేశారు. సో ఈ విషయంలో మాత్రం జగన్ గారు చేసింది ముమ్మాటికి తప్పే. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తన మేనిఫెస్టోలో 3 రాజధానుల ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 3 రాజధానులను ఏర్పాటు చేస్తాం, 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటూ మేనిఫెస్టోలో వైసీపీ దాచుకొచ్చింది. సో ఇప్పుడు ఈ మాటను ముందే చెప్పారు, ఎన్నికలకు వెళ్ళారు. ఈ ఎన్నికల్లో కనుక వైసీపీ గెలిస్తే జగన్ సీఎం అయితే అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని మెజార్టీ మంది ఏపీ జనాలు కోరుకోవటం లేదు అని ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. 3 రాజధానులు చేసేయండి అంటూ ఏపీ జనాలంతా జగన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. అమరావతి రైతులు కూడా తమ పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనే నిదానానికి చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇక చంద్రబాబు కనుక ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే రాష్ట్రంలో జరిగే రెండో పరిణామం సంక్షేమ పథకాల తాకిడి మరింత పెరగడం. ఎవరైనా ఒక నాయకుడు అధికారంలోకి వచ్చి అభివృద్ధి వైపు అడుగులు వేయకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇప్పించకుండా, కంపెనీలను తెప్పించకుండా, రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మాణాన్ని చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు సరిగా ఇవ్వకుండా, ప్రజలకు టెన్షన్గా సంక్షేమ పథకాలు అందిస్తే చాలు మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తారనే ప్రూఫ్ అయితే మిగిలిన నాయకులంతా ఏం చేస్తారు? ఆ ఫార్ములానే రిపీట్ చేస్తారు. ఆయన ఫార్ములాలని వెళ్ళిపోతారు. ఈ జనాలకు జాబ్లు అక్కర్లేదు, అభివృద్ధి అక్కర్లేదు, డబ్బులు ఇస్తే చాలు అంటున్నారు అని మిగిలిన పార్టీలన్నీ ఫిక్స్ అయిపోతాయి. దాని ద్వారా రాష్ట్రానికి అప్పులు పెరిగిపోతాయి. సంపద సృష్టి అనేది ఉండదు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి జగన్ గెలిచారంటే మాత్రం అది కేవలం సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు పంచడం వల్లేనని మాత్రం చెప్పవచ్చు. ఇలా డబ్బులను పంచుకుంటూ పోతే జనాలు గెలిపిస్తారా, లేదా ప్రజలు నిజంగానే అభివృద్ధి కోరుకుంటున్నారా, లేక తమ అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారా అన్నది మాత్రం ఈ ఎన్నికల్లో తెలియబోతుంది. అలానే చంద్రబాబు గెలిస్తే అద్భుతాలు జరిగిపోతాయని నేను అంటలేదు. జస్ట్ కాస్తో కూస్తో డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తారు. అమరావతి రాజధానిని కాస్త పట్టించుకుంటారు. గతంలో సెక్రటేరియట్, హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ, ఇతర భవనాలు వంటి వాటిని ఆయన హయాంలో కట్టించారు. వాటిలో జగన్ గారు ఇన్నాళ్ళు పరిపాలన చేశారు. ఒకవేళ చంద్రబాబు అధికారులకు వస్తే అమరావతి దశ మాత్రం కాస్త మారిపోతుంది. పోయినసారి జరిగిన మిస్టేక్ను ఈసారి రిపీట్ చేయరనే అనుకుంటున్నాం. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే పార్టీ పరంగా, ఆయన వ్యక్తిగతంగా జరగబోయే పరిణామాలు ఏమిటన్నది కూడా చూద్దాం. ఈ యాంగిల్లో చూసుకుంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు గారు కనుక ఓడిపోతే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు రాజకీయంగా యాక్టివ్గా ఉండకపోవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు గారి వయసు అక్షరాల 74 ఏళ్ల వయసు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల నాటికి ఆయన వయసు అక్షరాల
79 ఏళ్ళు అంటే దాదాపుగా 80 ఏళ్ల వయసు అనమాట. సో ఈ కాలంలో 60 ఏళ్ళు వచ్చాయంటేనే ప్రజల్లోనూ జనాల్లోనూ యాక్టివ్గా తిరగలిగే పరిస్థితి ఉండదు. కానీ చంద్రబాబు గారు ఈ వయసులోనూ అంతగా కష్టపడటం చూస్తుంటే విపక్ష నేతలకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. 74 ఏళ్ల వయసులోనూ కూడా ఈ ఎన్నికల్లో రోజుకు 3-4 సభల్లో పాల్గొన్నారు. అనర్గళంగా మాట్లాడారు. నాయకుల కంటే చంద్రబాబు గారు ఎక్కువ ఓపికతో వ్యవహరించారు. అయినా ఇప్పుడున్నంత యాక్టివ్నెస్ అనేది 5 ఏళ్లు గడిచేసరికి ఉండదు. వయసు రీత్యా ఉండే పరిస్థితుల కారణంగా ఆయన సైడ్ అయిపోయి నారా లోకేష్ గారి సారథ్యంలోనే భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్లే ఛాన్సులు అయితే లేకపోలేదు. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే జరగబోయే 4వ పరిణామం జైలు జీవితం. ఎస్, ఇది ముమ్మాటికి జరిగి తీరుతుంది. ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోతే ఆయనకు జైలు జీవితం తప్పదు. అలాగే చంద్రబాబు గారు ఓడిపోతే ఈయనకు జైలు జీవితం తప్పదు. వాస్తవానికి చంద్రబాబు గారి మెడపై ఇప్పటికీ కూడా కేసుల కత్తులు వేలాడుతూ ఉన్నాయి. ఆ కేసుల కత్తులకు ఉన్న పదులు తగ్గిపోవాలంటే ఆయన ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే. లేదంటే మాత్రం జగన్ గారి ధాటికి చంద్రబాబు గారు తట్టుకోలేకపోవచ్చు. ఆల్రెడీ 52 రోజుల పాటు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. ఈ కేసులే తప్పంటూ కేసులను కొట్టేంటంటూ సుప్రీంకోర్టుకు చంద్రబాబు వెళ్తే ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏమీ తేల్చకుండా పెండింగ్లో పెట్టింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ కేసుల గురించి ఏదైనా తీర్పు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చంద్రబాబు గారు కనుక అధికారులకు వస్తే మాత్రం ఆ కేసులు అలాగే పెండింగ్లో ఉండడమో లేక కొట్టేయడమో జరుగుతాయి. మొత్తానికైతే ఈయనకు ఉపశమనం అయితే లభిస్తుంది. అలా కాకుండా ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకు జైలు జీవితం తప్పదు. నారా లోకేష్ని కూడా జైల్లో పెట్టేందుకు గతంలోనే ప్రయత్నించారు. కానీ ఎందుకనో ఏమో జగన్ సర్కారు ఆ పని చేయలేదు. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే జరగబోయే 5వ పరిణామం టీడీపీ నేతలపై మరిన్ని దాడులు పెరగడం, కేసులు కూడా పెరగడం. ఏపీలో ఎన్నికలు ముగిసి 2 రోజులు 3 రోజులు అవుతున్నా కానీ అక్కడక్కడ ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలపై వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. వైసీపీ నేతలపై టీడీపీ వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు. బాంబు దాడుల వరకు పరిస్థితి వెళ్ళిందంటే ఏపీలో రాజకీయ వాతావరణం ఎలా ఉందో అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2019లో ఎన్నికలు పూర్తయ్యాక టీడీపీ నేతలపై చాలా దాడులు జరిగాయి. కార్యకర్తలపై కూడా దాడులు జరిగాయి. చాలామంది చనిపోయారు కూడా. నారాయణ గారి దగ్గర నుంచి చింతమనేని ప్రభాకర్ వరకు చాలామందిపై కేసులు నమోదయ్యాయి. కొందరు టీడీపీ నేతలను అయితే అరెస్ట్ చేయించి ఇబ్బందులు కూడా పెట్టిన దాఖలాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఈ ఎన్నికల్లో కనుక టీడీపీ కూటమి అధికారంలోకి రాకపోతే ఈ తరహా దాడులు, అటాక్స్, కేసులు అన్నీ కూడా జగన్ నుంచి ఇంకాస్త పెరుగుతాయి. వాస్తవానికి కడపలో ఆదినారాయణ రెడ్డి నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళంతా కేసుల నుంచి రక్షణ కోసమే బీజేపీలో చేరారు. ఇప్పుడు కూడా అదే తరహా సీన్ రిపీట్స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు, జగన్ దాడి నుంచి తప్పించుకునేందుకు మెజార్టీ మంది టీడీపీ నేతలు బీజేపీలోకో లేక అధికార వైసీపీలోకో వెళ్లే ఛాన్సులు లేకపోలేదు. అప్పుడు ఆటోమేటిక్గా టీడీపీ వీక్ అయిపోవటం ఖాయం. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే జరిగే 6వ పరిణామం చంద్రబాబుపై విమర్శలు. ఎస్, సొంత పార్టీలోనే కొందరు నాయకుల నుంచి కావచ్చు, కార్యకర్తల నుంచి కావచ్చు విమర్శలు రావటం మాత్రం ఖాయం. పక్కింటి పవన్ కళ్యాణ్ను మీరు నమ్ముకున్నారు కానీ సొంత వాడైన జూనియర్ ఎన్టీఆర్ను మాత్రం మీరు నమ్ముకోలేదు. మీరు ఈగోకు పోవటం వల్లే ఎన్టీఆర్ మీకు సపోర్ట్ చేయలేదు. ఈ ఎన్నికల్లో పవన్ సపోర్ట్ కంటే జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ దక్కి ఉంటే ఒంటరిగానే టీడీపీ గెలిచి ఉండేదంటూ సొంత పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు వచ్చే ఛాన్సులు లేకపోలేదు. వాస్తవానికి నా ఉద్దేశం కూడా ఇదే. టీడీపీకి పవన్ కంటే జూనియర్ ఎన్టీఆర్ అండగా ఉంటేనే ఆ పార్టీకి మేలు. పవన్ సపోర్ట్ ఇచ్చినా ఆయనకు వేరే పార్టీ ఉంది. తన పార్టీని డెవలప్ చేసుకోవడానికి ఆయన చూస్తారు కానీ టీడీపీని ఇంకాస్త పెంచుదామని మాత్రం ఆయన చూడరు. సో పవన్ సపోర్ట్ కంటే ఎన్టీఆర్ సపోర్ట్ అనేది టీడీపీకి చాలా ముఖ్యం. కానీ చంద్రబాబు గారు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ను దగ్గరకు రాయడానికి లేదు. పవన్ ఇంటికైనా వెళ్తున్నారు. వయసులో చిన్నోడే అయినా శాలువాలతో పవన్ను సన్మానాలు చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్కు ఒక్క ఫోన్ చేసి ఇంటికి పిలిచి మాట్లాడిన దాఖలాలు మాత్రం లేవు. ఈ విషయం మాత్రం హార్డ్ కోర్ ఎన్టీఆర్ అభిమానుల మనసును కలిచివేస్తోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే మాత్రం నాయకత్వ మార్పు కావాలని కొన్ని నోళ్లు లేచే ఛాన్సులు లేకపోలేదు. జూనియర్ ఎన్టీఆర్కు పగ్గాలు ఇవ్వండంటూ డిమాండ్లు కూడా వచ్చే ఛాన్సులు లేకపోలేదు. చూడాలి మరి ఫైనల్గా ఏపీలోను టీడీపీలోను ఏం జరుగుతుందో అన్నది. ఇదండి ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే జరగబోయేది ఏంటన్న దానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.